వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు పొందాలని ఎవరు మాత్రం కోరుకోరు. లక్ష్మీదేవి వల్ల కేవలం ధనం, ధ్యానం కాకుండా అదృష్టం మరియు ప్రశాంతత కూడా లభిస్తాయి. చాలా మంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తుంటారు. ఎందుకంటే ధనానికి అధిపతి ఆమె కదా. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది. అందుకే చాలా మంది లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు, ఇష్టాలను బట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను, బొమ్మలను లేదా పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తారు. కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను, బొమ్మలను లేదా పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తే ధన నష్టం జరుగుతుంది. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే ఖర్చయిపోతుందట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను, బొమ్మలను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లగూపపై లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదట. దీంతో అంత అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు పోతుందట. తామర పువ్వుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోను పూజించాలట. దీంతో అంతా శుభమే జరుగుతుందట. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోను పూజించిన మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచి జరుగుతుందట. శేషతల్పంపై విష్ణువు పడుకొని ఉండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్ని శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట. చాలా మంది లక్ష్మీదేవి ఒక్కరే ఫోటోలో కనబడేటట్టు పెట్టుకుంటారు. అలా కాకుండా ఏనుగులు రెండు వైపులా ఉండి అమ్మవారికి అభిషేకం చేసేట్టు ఉండే ఫోటోలను తీసుకుంటే మంచిది. తొండం ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిది. లక్ష్మీదేవి చీర రంగు ఏ రంగులో ఉండాలంటే లక్ష్మీదేవి ఫోటోలో ఆకుపచ్చ, ఎరుపు మరియు తెలుపు రంగు ధరించిన చీరలు ఉన్న వాటినే తీసుకోవాలి. సాధారణంగా తెలుపు రంగు సరస్వతి దేవికి చిహ్నం. అందుకే ఆకుపచ్చ చీర ఉన్న ఫోటో అయితే మంచిది. ఈ పద్ధతులను పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.